అందరికీ నమస్కారం. ఈరోజు వృక్ష ఆయుర్వేదం అనే పుస్తకం మరి పెద్దలు రాఘవరెడ్డి గారు, వాస్తవానికి ఇది 10వ శతాబ్దంలో సంస్కృతంలో రాసిన ఒక పుస్తకాన్ని, అంటే మనము చెట్లను ఎట్లా కాపాడుకోవాలా, చెట్లకు మరి భూమి నీరు ఎంత అవసరం, అదే విధంగా చెట్లు ఎట్లా మాట్లాడతాయి, వాస్తవంగా చెట్లు మాట్లాడే అనే భాష ఎట్లా అంటే దాని ఒక సహజ లక్షణాలను మనం అర్థం చేసుకొని చెట్టు ఒక ఇబ్బంది అనేది అది వ్యక్తం చేస్తుంటది. అక్కడున్న మనము చెట్లను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా, రైతులు కూడా దాన్ని అర్థం చేసుకొని చెట్టు బాలేకపోతే వాస్తవంగా పురుగులు తొందరగా వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. మరి దానికి మూలం ఏంటంటే మళ్ళీ మట్టి. కాబట్టి మట్టి నీరు చెట్టుకి ఎంత అవసరమో మరి చెట్టు కూడా మన అందరికి ఎంత అవసరమో మనందరికి తెలుసు. ఇదంతా ఒక సైకిల్ లాగా నడుస్తూ ఉంటది. చెట్లకు మట్టి నీరు ఎట్లా అవసరం, మరి మనుషులకు గాలి పీల్చాలంటే చెట్లు అవసరము, మంచి భోజనాలు కావాలన్నా కూరగాయల రూపంలో గానీ లేకపోతే ఇంకేదైనా గానీ వరి రూపంలో గానీ ఏదైనా గానీ మనకు చెట్ల ద్వారానే వస్తాయి. వాటన్నిటికీ చెట్లు చాలా అవసరం మనకు. ఇంకొకరు పెద్దలు ఒకటి రాసినారు, 10 బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక సరస్సుతో సమానం, 10 సరస్సులు ఒక కొడుకుతో సమానం, 10 మంది కొడుకులు అంటే మన గుండ్రేవులతో సమానం అని మనం చెప్పుకోవచ్చు. మరి నీరు, మట్టి, చెట్టు ఇవన్నీ మానవులు మనం అందరం కాపాడుకోవాలా. దీన్ని మరి 10వ శతాబ్దంలో నుంచి తీసుకొని ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడున్న రైతులకు, యువకులకు అర్థమయ్యే భాషలైన రాశారు. కాబట్టి చేసిన ఒక గొప్ప లక్ష్యాన్ని మనం కూడా భాగమైనందుకు, పెద్ద ఆయన మమ్మల్ని గుర్తించి మాతో కూడా భాగం చేసినందుకు ఫస్ట్ మా కేపీఎస్ తరపున మన బృందం అందరం కలిసి కూడా వీరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి వీరికి అన్ని రకాలుగా మాకు కోఆర్డినేట్ చేసి సహకరించిన మా పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నా. కర్నూలులో మన రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. థ్యాంక్ యూ.